నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేమున్నాయి చూద్దాం. మొదటగా 660 పోస్టులతోటి గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30, ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ. కొత్త నోటిఫికేషనా లేకపోతే సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం. సుప్రీంకోర్టులోని కేసు ఉపసంహరణ ఆలోచనలో ప్రభుత్వం. మరి 660 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్. ప్రస్తుతం అదనంగా చేరిన 30 ఇక ఇట్లున్నది. ఇది దిశ నుంచి గ్రూప్ 1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరికి మరో 130 ఖాళీలు ఉన్నాయని తేల్చారు. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా లేకపోతే త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది అంశం పైన వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే పాత నోటిఫికేషన్ను కొనసాగింపుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోలేదు అని పరిశాన్ అయిపోయింది. ఇకపోతే పెరగనున్న ఖాళీలు. గతంలో గుర్తించిన 503 గ్రూప్ 1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు 30, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారు 130 ఉన్నట్లు ఏమి లెక్కలు తేలింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు కలిపితే ఈ మొత్తం 660 పోస్టులు అవుతున్నాయని సెక్రటేరియట్ వర్గాలు చెప్పినాయి. ఇకపోతే హారిజంటల్ రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే విధానం వర్తింపు. రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైలు పంపించినట్లు తెలిసింది. దీని ప్రకారం భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలవుతుంది. గ్రూప్ 1 మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో 225 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి హారిజంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా 2007 రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలోనూ కూడా సుప్రీంకోర్టు హారిజంటల్ విధానం అమలు చేయాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజంటల్ విధానంపై మళ్ళా చర్చ మొదలైంది. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపిన అప్పటి టీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. హారిజంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్ను టీఎస్పీఎస్సీ గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది. త్వరలోనే హారిజంటల్ విధానం అమలు చేస్తూ సర్కార్ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లోనూ కదలిక రానుంది. మరి కొత్త రోస్టర్ ఎట్లుంటుందో అని అంటే, తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది. అయితే దీనిపై అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలోని భర్తీ చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానుంది. తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపించినట్లు తెలిసింది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు 10 పోస్టులకు భర్తీ చేసే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో 6 పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేశారు. దీంతో పాటు మరో 3 ఓసీ, 1 ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. హారిజంటల్ కొత్త విధానంలో మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే
ఏపీలో 2016 నుంచే హారిజంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దాన్ని మార్చివేసింది. దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టులు 33% అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది మనకు త్వరలో స్పష్టత వస్తుంది. ఇకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు అని కిషన్ రెడ్డి గారు అంటారు. మీరు చెప్పిన ఫిబ్రవరి అయిపోయింది, ఇక ఇది రాజకీయం మనకు ఎందుకులే అని. ఇకపోతే 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అని కేసీఆర్ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక ఒక చిన్న విషయం, కేసీఆర్ పోతే ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, ఎప్పుడైనా సర్కారు ఖాళీ పోస్టుల గురించి ఆలోచించారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. వేలాది మంది నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడమే కాక 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భిన్న రంగాలు ఎన్నికల శాపనార్థాన్ని పెట్టిన కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న పోస్టుల భర్తీ మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా పోతే రాజకీయాలు అయిపోయినాయి. ఇక విద్యా ఉద్యోగ సమాచారం విషయానికి వస్తే రేపు గేట్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. స్కాలర్షిప్ గడువు పెంపు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు మార్చి 31 వరకు పెంచారు. మొన్నటి వరకు జనవరి 31 ఉండే, ఇప్పుడు మార్చి 31 వరకు పెంచారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనారిటీ విద్యార్థులు తెలంగాణ ఈ భాష అని కొట్టి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇకపోతే తొలిసారిగా ఐఐటి మద్రాసులో స్పోర్ట్స్ కోటా ఇస్తారంట. 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తారంట. నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ ప్రారంభం. మొన్న ఇచ్చిన సర్టిఫికెట్లు జస్ట్ జాబ్ వచ్చింది అని ఇచ్చారు, అంతే తప్ప ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు అని ఇవ్వలేదు. కాబట్టి కౌన్సిలింగ్ స్పెషల్గా పెట్టారు. రైల్వే ఉద్యోగాలని ఉత్తరాది వారికే. రాత పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్లోనే. తెలుగు యువతకు తీవ్ర అన్యాయం, ఇంత మొత్తుకున్న స్పందించిన కేంద్రం. రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తుంది. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకే 13 ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహిస్తే మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికి లభిస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల్లో స్థిరపడాలన్న తెలుగు యువత ఆశను నెరవేరడం లేదు. దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసిన కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ మంత్రి కానీ పట్టించుకున్న పాపన పోలేదు అని చెప్తున్నారు. ఇకపోతే అసిస్టెంట్ లోకో పైలట్ల భర్తీకి భారీ నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల పరిధిలోని ఆర్ఆర్బీల ఆధ్వర్యంలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంట్లో డిప్లొమా, ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ విద్యలు నేర్చుకున్న నిరుద్యోగ యువతను ఈ పోస్టులో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటిలో దాదాపు 750 పోస్టులు సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధిలో భర్తీ చేయనున్నారు. మెరిట్తో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ పోస్టులను భర్తీ చేయనున్నప్పటికీ అసలైన రాత పరీక్షలను మాత్రం హిందీ, ఇంగ్లీష్లోనే నిర్వహిస్తున్నారు. అంటే హిందీ, ఇంగ్లీష్ భాషను నేర్చుకున్న వారికే ఆర్ఆర్బీ ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్తున్నవచ్చు. దేశంలోని ఎన్నో మాతృభాషలు ఉన్నప్పటికీ తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కల్పిస్తుంది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ యువతకు రైల్వే ఉద్యోగాలు ఎన్నటికీ లభించవని కేంద్ర ప్రభుత్వం చెప్పగానే చెప్తుంది. అంతా కేంద్రం చేతుల్లోనే. అరుణ్ కుమార్ జైన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 19 రైల్వే జైన్లు ఉన్నాయి. వాటిలో 21 ఆర్ఆర్బీలు పనిచేస్తున్నాయి. రైల్వే ఉద్యోగాల భర్తీకి ఈ బోర్డులన్నీ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ రైల్వే ఉద్యోగాలు భర్తీ చేసినా అవన్నీ ఉత్తరాది వారికే దక్కుతున్నాయి. తెలుగు యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నమస్తే తెలంగాణ ప్రశ్నించగా, రైల్వే ఉద్యోగాల పరీక్షలను తెలుగులో నిర్వహించిన అంశం కేంద్రం చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఇదన్నమాట. కనీసం ఈ రైల్వే లోకో పైలట్ జాబ్ల కన్నా ఇదే అని కాదు, అన్ని రీజనల్ లాంగ్వేజ్లో పెట్టాలి. ఏ ప్రాంతీయ భాషల మదర్ టంగ్ ఏండ్లు ఉంటే దాంట్లో పెడితే అయిపోతుంది.
ఇకపోతే గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు. తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ TSRJC సెట్ 24 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2996 పోస్టుల్లో సీట్లలో MPC 1496, BPC 1440, MEC 60 ఖాళీలు ఉన్నాయి. అర్హత 2024 మార్చిలో జరుగుతున్న 10వ తరగతి ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్లో మొదటి ప్రయత్నంలో పాస్ అయి ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు రిజర్వేషన్ ఆధారంగా సీట్ ఇస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్క్స్ని ఇస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇకపోతే MPC పరీక్షకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, BPCకి ఇంగ్లీష్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, MEC పరీక్షకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టుల నుంచి 10వ తరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. అప్లికేషన్ ఫీజు 200. రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. మొదటి దశ కౌన్సిలింగ్ మేలో ఉంటుంది. పూర్తి వివరాలు ఇది TSRJDC CGG.gov.inలో ఉంటాయి, చూసుకోండి. ఇకపోతే CRPFలో కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇకపోతే రైల్వేలో అప్రెంటిస్షిప్ ఖాళీలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే February 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి చూసుకోండి. అంటే స్పోర్ట్స్ కోటాలో జాబులు అవి ఆల్రెడీ ఒక వీడియో వేసినాం, అది లింక్లో పెడతాను చూడండి. రైల్వేలో అప్రెంటిస్షిప్ ఖాళీలు. రాజస్థాన్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వర్క్షాపు యూనిట్లలో 1646 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుతుంది. ట్రేడ్లు ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. కనీసం 10వ తరగతిలో 50% మార్క్స్తో పాటు సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణులై ఉండాలి. వయసు కనీసం 15 నుంచి 24 ఉండాలి. ఇకపోతే న్యాక్ శిక్షణ ఉపాధికి బాట అనుంది. యువత వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు న్యాక్ శిక్షణ ఎంతో తోడ్పడుతుంది. భవన నిర్మాణ రంగంతో పాటు ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు న్యాక్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంలో తరగతులు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళే వారికి శిక్షణ ఇస్తూ ధృవపత్రాలు కూడా ఇస్తున్నారు. దీంతో న్యాక్ శిక్షణ కోసం ఎంతోమంది యువత ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. మరి ఏమేమి ఇస్తున్నారు అని అంటే ఇక్కడ సహాయ ఎలక్ట్రీషియన్, జనరల్ వర్క్ సూపర్వైజర్, ప్లంబర్, కుట్టు శిక్షణ వంటి 3 నెలల కోర్సులకు సంబంధించినప్పటికీ ఇప్పటి వరకు 7,177 మంది స్వల్పకాలిక వ్యవధిలో 12,302 మంది శిక్షణ పొందారు. 5వ తరగతి నుంచి ఇంటర్, ITI, డిగ్రీ పూర్తి చేసుకున్న యువత శిక్షణ పొందవచ్చు అని చెప్తున్నారు. గల్ఫ్ వెళ్ళే వారికి కూడా ఇస్తున్నారు, సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. నీకు నువ్వే పోటీ, అంటే నిన్ను మించిన లోన్లు లేరు, మస్తు కష్టపడాలి, జాబులు మార్కులు సంపాదించుకోవాలి, జాబులు కొట్టుకోవాలి. ఇకపోతే 21 వరకు BEd ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ అంబేద్కర్ యూనివర్సిటీ. ట్యూటర్ డెమాన్స్ట్రేటర్ పోస్ట్ ఇన్ ఎయిమ్స్ భువనేశ్వర్. ఏమేమి ఉన్నాయి? అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ల్యాబ్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ. క్వాలిఫికేషన్ MBBS, MSc, MD, PhD. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 7/2. బడి గ్రంథాలయాల పుస్తకాలు విద్యార్థులకు ఆసక్తి కలిగేలా ఎంపిక చేసిన పాఠశాలకు విద్యార్థుల విద్యా సామర్థ్యాలు ఆధారంగా 6 స్థాయిలుగా విభజించారు. ఒక్కో స్థాయికి ఒక్కో రంగు పుస్తకాలు అందిస్తున్నారు. సరళ అక్షరాలు, సులువుగా పలికేందుకు వీలుండే 2 అక్షరాల పదాల పుస్తకాలు. ఇట్లా చదువుతూ ఉంటే పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడానికి వీలుంటుంది. నిట్ వరంగల్లో ఆన్లైన్లో FDP ఏమేమి ఉంది అంటే ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మనకు ముఖ్య సమాచారం కింద ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ March 5 ఉంది, ఇది చూసుకోండి. ఇకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లో అకాడమిక్ ప్రోగ్రాంలు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ ప్రమోషన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి. ప్రోగ్రామ్ వివరాలు ఇట్లున్నాయి. ఇకపోతే ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 27. స్కిల్ బేస్డ్ కోర్సులు కూడా ఉన్నాయి. శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ కోర్సు అది ఏడాది, ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఇకపోతే హోము హెల్త్ ఎయిడ్ కోర్సు వ్యవధి 4 ఏళ్ళు, ఇందులో 20 సీట్లు ఉన్నాయి. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సు వ్యవధి 6 ఏళ్ళు, ఇందులో 20 సీట్లు ఉన్నాయి. దానికి 8వ తరగతి పైన చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇది చూసుకోండి. 5న ఉద్యోగ మేళా కరీంనగర్. జపాన్లో వైద్య రంగం హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తున్నట్లు టామ్ కొమ్వాలి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ కర్మకారుల కింద అర్హత నైపుణ్యం గల సెమీ స్కిల్డ్ కార్మికులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నెలకు 1,50,000 వేతనంతో కూడిన ఉద్యోగాలకు 22 నుంచి 27 ఏళ్ళ వయసు ఉండాలి. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేకపోతే ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే మనకు ప్లస్ అవుతుంది అన్నమాట. ఇవి ఈ రోజుకు సంబంధించిన విద్య ఉద్యోగ అవకాశాల సమాచారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.